ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. Another short video మన న్యూట్రిషన్ టాపిక్లోని 1 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నేమ్ ద పిగ్మెంట్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి ఏ పిగ్మెంట్ అనేది అవసరం అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ గ్యాసెస్ అబ్జర్వ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో ఏ గ్యాస్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో ఎటువంటి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ జరుగుతుంది అనేది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బయల్ జ్యూస్ ఇన్ ద డైజెషన్లో బయల్ జ్యూస్ యొక్క రోల్ ఏంటి అనేది ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే వేర్ డస్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బిగిన్. స్టార్చ్ అనేది డైజెషన్ అవ్వడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది సిక్స్త్ క్వశ్చన్ అడుగుతాను. సెవెంత్ క్వశ్చన్, వేర్ డస్ మోస్ట్ డైజెషన్ అండ్ అబ్జర్వ్ ఫుడ్. ఎక్కడ ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడం అండ్ అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సలైవా ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. సలైవా యొక్క రోల్ ఏంటి డైజెషన్ ఆఫ్ ఫుడ్లో. మన ఫుడ్ డైజెషన్లో సలైవా అనేది ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి అంటున్నారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తాను, డిఫైన్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఏంటో అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే హ్యూమన్ డైజెషన్ సిస్టంలో మనకి ఎంజైమ్స్ గురించి ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. అవి కూడా 1 మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్కి అడిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ క్వశ్చన్స్కి ఏమైనా ఆన్సర్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.